వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సరే ఇది ఇప్పుడు జగన్ గారు వచ్చేసి ఈరోజు నెల్లూరుకి వెళ్ళారు. సో నెల్లూరుకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలు మాట్లాడారు. సో దాంట్లో మెయిన్గా ఏంటంటే చంద్రబాబు గారు ఏదైనా బాగా తీసుకొని దూకితే బెటర్ అని చెప్పేసి అన్నారు. దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పెద్ద పెద్ద మాట్లాడడంలో ఎప్పటి నుంచో అంటున్నాడు. కాకపోతే ఇవాళ పర్యటనలో ఏదో గుంతలు తవ్వేశారంట. ఆయన వెళ్లకుండా రోడ్లన్నీ తవ్వించారంట. పొక్కులని తెచ్చి ఈ తవ్వించే బదులు జనాలను ఆపేస్తున్నావు కదా, నువ్వు ఎందులో గుంతలో పడి చావు అని ఏదో అంటున్నాడు అతను జగన్మోహన్ రెడ్డి. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలో కొంచెం పాపం ఏదో తేడా ఉంది. ఆయన్ని కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. చాలామంది అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డికి బుర్ర పాడైపోయింది, ఏదైనా హాస్పిటల్లో చేరిస్తే బాగున్ను, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని. ఏమే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నీ రోడ్డుకులో గుంటుంటే ఆయన వెళ్ళి గుంటలో దూకమంటాడా? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా, వయసు కూడా చూసుకోక్కర్లేదా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడితే రాజకీయంగా విమర్శించు, లేకపోతే అతను పథకాలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ఇంకో 3 పథకాలు ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తుంది కాబట్టి వాటిపైన నువ్వు పోరాడు, మాట్లాడు, వాళ్ళని విమర్శించు. చిన్న పెద్ద లేకుండా గుంతలో దూకు, ఏట్లో దూకంటే ఫస్ట్ నువ్వు దూకు, తర్వాత ఆయన నిన్ను కాపాడడానికి దూకుతాడు. అంతే తప్ప ఇలాంటి తక్కువ మాటలు మాట్లాడకూడదు. ఒక సంస్కారవంతమైన మాటలు మాట్లాడాలి రాజకీయాల్లో ఉన్నప్పుడు. అంతే తప్ప ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడడం. మరి జగన్మోహన్ రెడ్డిని చూసామో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎందుకు భయపడతారు? అంటే ప్రతిపక్ష హోదాలో ఉండి జనాల మధ్య తిరుగుతూ ఉన్నాడు కదా. రైతుల కోసము, మిర్చి ఆడి కోసమని తిరుగుతా ఉంటే వాళ్ళకి భయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి శవయాత్రలు చేస్తున్నాడు ఈయన ఎక్కువ. ఈ నెల్లిని కూడా మనుషులు చచ్చిపోతున్నారు, అది భయం. జనాలను ఎక్కడ చంపేస్తాడో అని భయపడుతూ ఏదో ఆంక్షలు పెడుతున్నారు తప్ప నిజంగా అతను చేస్తున్నట్టు పర్యటనలు ఒకటైనా జనాలకు పనిచేసేది ఒకటైనా ఉందా? ఏం లేదు. ఊరకే నెక్స్ట్ మేము వస్తాం, తర్వాత మీ సంగతి చూస్తాం, నెక్స్ట్ మేము వచ్చిన తర్వాత మీ అంతు చూస్తాం, నెక్స్ట్ మేము వచ్చిన తర్వాత మిమ్మల్ని రప్ప నరికేస్తాం. ఇవే కదా మాట్లాడేది. ఏం జనాలకు ఉపయోగపడే మాటలు ఏమున్నాయి? జనాలకు ఉపయోగపడే మాటలు లేవు. తర్వాత మా అసెంబ్లీకి వెళ్ళేటటువంటి మార్గం లేదు. అన్నీ సర్వనాశనం చేసి పెట్టుకున్నాడు. ఎవడు ఎప్పుడు ఏదో ఏ సందు దొరుకుతుందో పర్యటన చేద్దాం, అక్కడ ఉన్నటువంటి జనాలను చంపేద్దామని ఆలోచనలో ఉన్నాడు తప్ప నిజంగా ప్రజాక్షేమం కోరి ఈయన పర్యటన చేయట్లా. ప్రజాక్షేమం కోరి ఈయన కనీసం అసెంబ్లీకి కూడా రావట్లా. ఎందుకు ఇలాంటి చేతగాని సన్నాసి మాటలన్నీ మాట్లాడి, చిన్న పెద్ద లేకుండా మాట్లాడి చెడ్డ పేరు తెచ్చుకోవడం తప్ప రాజకీయంగా ఎదగాలంటే సమస్యలపైన పోరాటం చేయాలి. ఇక్కడ ఒకటి అయితే ప్రసన్న కుమార్ అనేసి వాళ్ళ నాయకుడు ఉన్నది కదా, వైసీపీ నాయకుడు, వాళ్ళ ఇంటి మీద దాడి చేశారు కదా. సో దాని గురించి మీరు ఏమంటారు? మరి దాడి చేయడం ఎవరిదైనా తప్పేనండి. ఇప్పుడు రాజకీయంగా ఎదుర్కోండి, తప్పు లేదు. ఇళ్ల మీదకి వెళ్ళొద్దు, ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. కాబట్టి దాడి చేయడం 100% తప్పు. అది ఏ రాజకీయ పార్టీ అయినా సరే అది దుర్మార్గం. మీరు రాజకీయంగా విమర్శించండి, తప్పు లేదు. అంతేగాని ఇళ్ల మీదకి వెళ్ళిపోయి ప్రాణాలు తీసేస్తాం అనే పద్ధతిలో ఎవడైతే ప్రవర్తన చేస్తున్నాడో అటు టీడీపీ వాడైనా ఇటు వైఎస్ఆర్సీపీ వాడైనా 100% తప్పు, నేరస్తుడు. ఇవాళ కాకపోతే తర్వాత శిక్ష అనుభవిస్తారు, ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. అంటే వాళ్ళ మీద ఇప్పటి వరకు దాడి చేసిన వాళ్ళ మీద ఇప్పటి వరకు కూడా ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోలేదు అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాగా ఈ కూటమి ప్రభుత్వం కూడా ఒకవేళ అలాగే పనిచేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే జనసేన పార్టీ మేము జనసేన అభిమానులు, మేము కోరుకునేది ఏంటి? అన్యాయం వద్దు. ఎవడైనా సరే ఆ ఇంటి మీదకి ఎవడైతే వెళ్ళి ఇంటిని విధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశాడో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అంతే తప్ప ఖచ్చితంగా ఈ కుతంత్రంలో తప్పులు చేసుకుంటూ పోతే రేపొద్దున ఫ్యూచర్లో కూటమి ప్రభుత్వం కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఎవడైతే ఇళ్ల మీదకి వెళ్ళి దాడి చేశాడో వాడిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. పోలీసులు మరి మెత్తగా వైఖరి అవలంబిస్తే రేపొద్దున తప్పనిసరిగా మూల్యం చెల్లించుకోక తప్పదు.